ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా. జరిగే ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తికి మేము ఈరోజు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఈరోజు 130 సంవత్సరాల క్రితం అంటే 1986 సంవత్సరంలో చికాగోలో జరిగినటువంటి ఆ రోజు ఈ యొక్క కార్మికులు 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి ఆ రోజు పోరాటం చేసినప్పుడు ఆ సందర్భంలో 7 పోలీసు కాల్పులు చనిపోయినారు. అయినప్పటికీ కూడా అదే స్ఫూర్తితోటి ఆ ఉద్యమానికి నిలకడ ఉండబట్టి 1989 సంవత్సరంలో ఆ రోజు యొక్క ప్రపంచ ఈ యొక్క కార్మిక దినోత్సవంగా రోజు ప్రభుత్వం ప్రకటించినది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఆ రోజు ప్రకటించినప్పటికీ కూడా ఎన్నో సందర్భాల్లో ఉద్యమాలు చేపట్టి ప్రతి సంవత్సరం ఒక్కొక్క చట్టం రావడం జరిగినది. ఈ రోజు ఈ యొక్క గ్లోబలైజేషన్ సిద్ధాంతంలో ఈ యొక్క ముందుకెళ్తున్నప్పటికీ కూడా ఈ యొక్క కార్మికుల యొక్క హక్కులు కానీ అన్ని కాదరాస్తున్నాయి. ఇప్పటికైనా సరే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము కార్మికుడు కర్షకుడు లేని వ్యవస్థ లేదు. ఈ 2 పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మోడీ ప్రభుత్వము ముందుకెళ్లాలని చెప్పేసి తెలియజేస్తూ